ఎప్పుడైతే ఓటర్ గుర్తింపును పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేస్తారో ఆ విధమైన సన్నివేశాన్ని ఛాలెంజ్ ఓటుగా పరిగణిస్తాం. ప్రిసైడింగ్ ఆఫీసరు ఛాలెంజ్ చేసిన ఏజెంట్ నుండి ₹2 ఫీజు కట్టించుకుని రసీదు ఇవ్వాలి. ఛాలెంజ్ చేసిన వ్యక్తి తగు రుజువులు మొదట చూపవలసి ఉంటుంది. ఛాలెంజ్ చేయబడ్డ ఓటర్కు అతడు తప్పుడు సమాచారం ఇచ్చినచో శిక్షార్హుడివి అనే పెనల్ సెక్షన్ తెలియచేయాలి. ఒకవేళ అతను అందుకు సమ్మతిస్తే విచారణ నిర్వహించి ఓటర్ గుర్తింపు నిరూపణ కాబడితే ఓటు వేయడానికి అనుమతిస్తాం. ఒకవేళ ఓటర్ గుర్తింపు నిరూపించుకోలేని పక్షంలో ఎనెక్జర్ 20లో లెటర్ టు కంప్లైంట్ టు ది SHO అని పూర్తి చేసి పోలీసు వారికి అప్పచెప్తాం. తర్వాత ఈ వివరాలని లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ ఫారం 40లో నమోదు చేయాలి. అందులో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ఎలక్టర్ రోల్, పార్ట్ ఆఫ్ రోల్, ఎలక్టర్స్ నేమ్ ఇన్ ది పార్ట్. 5వ కాలంలో సిగ్నేచర్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది పర్సన్ ఛాలెంజ్డ్ తీసుకుంటాం. మనం అడ్రస్ ఆఫ్ ది పర్సన్ ఛాలెంజ్డ్ తీసుకుంటాం. 7వ కాలంలో నేమ్ ఆఫ్ ది ఐడెంటిఫైర్ అంటే BLO కానీ ఇంకొక రకమైన గుర్తింపు కార్డుని రాసుకుంటాం. తర్వాత 8వ కాలంలో నేమ్ ఆఫ్ ది ఛాలెంజర్ రాసుకుంటాం. 9వ కాలంలో ఆర్డర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే యాక్సెప్ట్ చేస్తున్నామా రిఫ్యూజ్ చేస్తున్నామా అనేది రాస్తాం. 10వ కాలంలో ఒకవేళ డిపాజిట్ రిఫండ్ చేసే సందర్భంలో ఛాలెంజర్ యొక్క సంతకం కూడా తీసుకుంటాం. మీ పేరు? కిరణ్ అండి. మీ ఇంటి పేరు? గోలి కిరణ్. నాన్నగారి పేరు? మల్లేశ్వరరావు. గోలి కిరణ్ సన్ ఆఫ్ మల్లేశ్వరరావు అండి. ఓటర్ సీరియల్ నెంబర్ 325. సార్ అబ్జెక్షన్ సార్, అతను మా ఊరికి ఏమి కాదు సార్. మా ఊరే సార్ ఇది. ఏజెంట్ గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారండి. మీరు PO గారి దగ్గరికి వెళ్ళండి ఒకసారి. పోలింగ్ ఏజెంట్ గారు మీరు కూడా రండి. మీరు అతను కరెక్ట్ ఓటర్ కాదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ వ్యక్తి ఓటర్ జాబితాలో ఉన్న కిరణ్ కాదు సార్. బాబు, నువ్వు చెప్తున్నది తప్పని తెలిస్తే నీ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. నువ్వు అంగీకారమేనా? సమ్మతమే. ఏజెంట్ గారు మీరు ₹2 ఫీజు కట్టి ఛాలెంజ్ చేస్తే నేను ఎంక్వైరీ కండక్ట్ చేస్తాను. పోలింగ్ ఏజెంట్ గారు మీరు కరెక్ట్ ఓటర్ కాదు అంటున్నారు. ఈ వ్యక్తి ప్రజెంట్ ఓటర్ లిస్ట్ లో ఉన్న కిరణ్ కాదు సార్. అదే అబ్జెక్షన్. మీ వద్ద ఇంకితర రుజువులు ఏమున్నాయి? వాళ్ళ నాన్నగారి పేరు, ఇక్కడ గ్రూప్ లో ఉన్న వాళ్ళ నాన్నగారి పేరు ఒకటి కాదు సార్. బాబు, మీ తండ్రి పేరు తేడా పడింది అంటున్నారు. మీ దగ్గర ఇది కాకుండా ఇంకితర ఆధారాలు ఉన్నాయా? పాన్ కార్డ్. ఓకే, పేరులో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓటర్ కరెక్ట్ అయ్యి ఉంటే. BLO గారు, కిరణ్ అనే వ్యక్తి ఇతను కాదంటున్నారు. వీరికి ఏజెంట్ అబ్జెక్షన్ పెడుతున్నారు. మీరు కరెక్ట్గా సమాచారం చెప్పండి. గోలి కిరణ్ అనే అతను ఇతనే సార్. వాళ్ళ తండ్రి గారి పేరు మల్లేశ్వరరావు. అయితే ఓటర్ లిస్టులో మల్లయ్య అని పడింది. రైట్, ఓకే. ఆధారాలను బట్టి ఇతన్ని ఓటుకి అనుమతిస్తున్నాను. మీరు కట్టిన ₹2 ప్రభుత్వానికి జమ చేస్తాను. APO గారు, వారు ఓటు వేయడానికి అనుమతి ఇవ్వండి. కేస్ 2. బాబు, ఏజెంట్ గారు మీరు ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు? ఓటర్ లిస్ట్ లో ఉన్న కిరణ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారు, ఈ గ్రూప్ లో ఉన్న నాన్నగారు పేరు ఒకటి కాదు సార్. బాబు, వారు మీ అభ్యర్థిత్వం మీద అబ్జెక్షన్ పెడుతున్నారు. నువ్వు తప్పని తేలితే పెనల్ యాక్షన్ ఉంటుంది. సమ్మతమేనా? ₹2 ఫీజు కట్టండి మీరు. మీ వద్ద కిరణే అంటానికి మీ దగ్గర ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి? ఏం ఆధారాలు లేవా? BLO గారు చూడండి, మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి కిరణ్ గారేనా కాదా ఒకసారి పరిశీలించండి. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? అతని పేరు అతను కాదా? ఏం బాబు, నువ్వు ఎందుకు తప్పు చెప్పు? కానిస్టేబుల్ గారు, వీరు ఎవరో తరపున దొంగ ఓటు వేయడానికి వచ్చారు. ఈ కంప్లైంట్ తీసుకుని వారిని స్టేషన్లో అప్పచెప్పండి. రైట్, ఏజెంట్ గారు మీరు చేసిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మీ ₹2 మీకు వెనక్కి ఇచ్చేస్తున్నాం. ఫారం 40లో 10వ కాలంలో సంతకం పెట్టండి.